మనది రాజమార్గం. అటువైపు వెళ్దాం. పద. ఆగండి ఆగండి మేడం, అందరూ క్యూలో నిలబడాలి. అదేం లేదు లేవయ్యా, డోర్ లేదు మేడం, తీయవయ్యా. ఎలా చేయం? నేను పంపించం చెప్తున్నాను మేడం. కదా. లేదు మేడం, చెప్పేది మీకే. అది కదయ్యా, వినిపించుకోరా? నేను చెప్తున్నాను కదా. కుదరదు మేడం. గేట్ తీవయ్యా. నేను వైదేహి ఫ్రెండ్ అయ్యా, లోపలికి వెళ్ళాలి. గేట్ తీ. ఒక్క నిమిషం ఉండండి, తీ. మా మేడంతో మాట్లాడతాను. మాట్లాడు. హలో సెక్యూరిటీ, మేడం. వాళ్ళని లోపలికి పంపించు. ఓకే మేడం. తీ. స్వర్ణ, పద లోపలికి వెళ్దాం. వెళ్ళండి మేడం. స్వర్ణ, ఈ కళింగకోట బాధ్యతలు నీకే వస్తాయి. పద. రా భాగీరథి రా. వెల్కమ్ టు కళింగ ఫోర్ట్. థ్యాంక్ యూ. కూర్చో. ఈ అమ్మాయి ఎవరు? నాకు బాగా కావలసిన అమ్మాయి, దగ్గర బంధువు కూడా. నిన్ను టీవీలో చూడగానే ఎప్పుడెప్పుడు వచ్చి కలుద్దావా అని ఒకటే ఆరాటం. నిమిషం ఆగలేకపోయా. ఇంతలో నీ ప్రకటనకు తను స్పందించింది. సరేనని తనని వెంట పెట్టుకొచ్చాను. చాలా ఏళ్ల తర్వాత నిన్నిలా కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది భాగీరథి. చిన్ననాటి స్నేహంలో ఉన్న మాధుర్యం అదే. చాలా ఏళ్ల తర్వాత కలిసేసరికి కళ్ళు చెమ్మకిల్లుతున్నాయి. నాకు అలాగే ఉంది. కూర్చో అమ్మాయి. పర్లేదండి. ఇంకా ఏంటి సంగతులు భాగీరథి? మీ వాళ్ళంతా బాగున్నారా? నువ్వు ఎంపీవి కూడా అయ్యావట. అదొక్కటే చెప్పుకోవడానికి మిగిలింది, కానీ మిగతావన్నీ విషాదాలే. ఏంటి భాగీరథి, ఏమైంది? అయ్యో పాపం, గుర్తు చేసి బాధ పెట్టాను. సారీ. బాధపడటం మర్చిపోయాను. ఈ స్వర్ణే నాకిప్పుడు సర్వస్వం.
తనని గొప్ప స్థాయికి తేవాలన్న తపనొక్కటే నన్నింకా బతికిస్తుంది. అలాగా? అసలు ఎవరి అమ్మాయి? రామచంద్రయ్యని మా దూర బంధువు కూతురు. మంచి తెలివితేటలు, పట్టుదల, ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్న బలమైన కోరిక కలిగిన కార్యసాధకురాలు. నా మనవరాలిగా దత్తత తీసుకున్నాను. అలాగా? పట్టుదల ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పైకొస్తారు. మనలాంటి వాళ్ళ ఆశీర్వాదం, సహకారం కూడా ఉండాలిగా వైదేహి. తప్పకుండా ఉంటాయి. తనకు నేను అందించగల సహకారం తప్పకుండా అందిస్తాను. నాకు నీ సంగతి తెలుసు. నీ మంచితనం, ఔదార్యం గురించి నాకు బాగా తెలుసు కదా. ఆ విషయమే తనతో కూడా చెప్పాను. అవునండి, టీవీలో చూసిన దగ్గర నుంచి ఇక్కడికొచ్చేదాకా, ఇంత క్రితం మీ ముందుకొచ్చే వరకు మీ గురించే చెప్తున్నారు. ప్రతి మాటలో మీ మంచితనం గురించిన పొగడతలే. అంతా తనకు నా మీదున్న అభిమానం. నువ్వు కార్యసాధన పట్ల ఎంత పట్టుదలగా ఉంటావో తను కూడా అంతే. నీకన్నా పిసరంత ఓపిక, సహనం, జాలి, మానవత ఎక్కువే. కారెందుకు ఆపావ్? తను చాలా చాలా క్రమశిక్షణగా పెరిగిన అమ్మాయి, పద్ధతి గల పిల్ల. వాళ్ళ నాన్న బడిపంతులు. అందుకే అన్ని విషయాల్లో తన ప్రత్యేకత తాను చాటుకుంటుంది. సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తుంది. విదేశీ ఆతిథ్యం నీలాంటి అనాకాని వాళ్ల వల్ల అయ్యే పని కాదు. అందుకని వచ్చిన దారినే వెళ్ళటం మంచిది. పద్ధతంతా వీడియో చూశాను. వాళ్ళకో ఎంత సంప్రదాయమో కలివిడో చెప్తూనే ఉంది. వైదేహి, ఏంటి భాగీరథి? నీ కండిషన్స్ ప్రకారం ఈ కోట అతిథి గృహంగా నిర్వహించగల సమర్థత తనకుంది. నేను గ్యారెంటీ ఇస్తాను. ఈ కోట నిర్వహణ తనకు అప్పగించు. నీ పేరు, కోట ఖ్యాతి తను నిలబెడుతుంది. దాన్ని విశ్వవ్యాప్తం చేస్తుంది. నేను నిర్ణయించుకున్న పద్ధతి నేనే కాదనుకోవడం, నా సంస్కారాన్ని నేనే తక్కువ చేసుకోవడం అవుతుంది. అందుకే స్నేహం స్నేహమే, పద్ధతి పద్ధతే. ఇది మా వంశపారంపర్య కోటకు సంబంధించిన వ్యవహారం. ప్రతిదీ సక్రమంగా జరగాలి. మాటలతో అలాగే అనడం నాకు నచ్చదు. భాస్కర్, మేడం, తనకు ఒక అప్లికేషన్ ఇవ్వండి. అలాగే మేడం. తీసుకోండి మేడం. దాన్ని ఫిలప్ చేసి బయటిచ్చిరా అమ్మా. ఎక్కడా? బయట క్యూ ఉంది కదా, అక్కడండి. క్యూలో నిలబడాలా? పద్ధతి అంటే అదే కదా భాగీరథి. స్వర్ణ, ముందు ఫిలప్ చేయి. నా మనిషిని తెలిసేలా నా అడ్రస్ రాయి. అలాగే. నేను ఆధార్ కార్డ్, రెసిడెన్షియల్ ప్రూఫ్స్ ఏం తేలేదే. పర్వాలేదు, భాగీరథి నీ గుర్తింపు చెప్పిందిగా, తర్వాత ఇవ్వచ్చులే. థ్యాంక్స్. ఇదిగోండి మేడం. నువ్వు అసలు ఏం మారలేదు వైదేహి. మనిషిగా మార్పు తప్పదు, కానీ మనసు మారితే మన విలువలు మారతాయి. నేను చాలా ప్రాక్టికల్ మనిషిని. హ్మ్.
ఇదిగోండి. స్వర్ణ ఆగు. ఏంటి వీళ్ళంతా ఎందుకు క్యూలో నిల్చున్నారో కనబడడం లేదా? కామన్ సెన్స్ లేకుండా ఇలా వచ్చాం. వెళ్ళి అక్కడ వరుసలో నిలబడు. అప్లికేషన్ నాకు లోపల ఇచ్చారు తెలుసా? అప్లికేషన్ లోపలిచ్చినా అప్లై చేయడానికి బయటికి పంపారుగా. నీ పలుకుబడికి పవర్ ఉంటే అక్కడే తీసుకునేవాళ్ళుగా పాపాయమ్మ. పాపయ్యమ్మ ఏంటి? పాపాలు చేసే వాళ్ళని అలాగే అంటారులే. చూసింది చాలే గానీ వెళ్ళి అక్కడ నిల్చో. అవునమ్మా, వెళ్ళి క్యూలో నిల్చోండి, వెళ్ళండి. పదా, అర్థం కావట్లేదా? ఎందుకా నవ్వు? వెక్కిరించి వెళ్ళావు, మళ్ళీ వచ్చి నా వెనకలే నిలబడ్డావు కదా, అందుకని. నిదానంగా రా అని నన్ను అన్నావు. ఎంత స్పీడ్గా వెళ్ళినా నువ్వెప్పుడు నా వెనకాల దానవే అని అర్థమయ్యేలా చేశాడా భగవంతుడు. మిడిసిపాటు పనికిరాదని తెలుసుకో. సంతకాలు చేసి కాంట్రాక్ట్ తీసుకుంటా, ఆశలు పెంచుకోకు, వెనక్కి తిరిగి వెళ్ళు అని నన్నని నువ్వొచ్చి నా వెనకాల నిలబడితే నవ్వొస్తుంది. విక్రింపా? ఏ వెక్కిరించొద్దా? అది నీ ఒక్కదాని హక్క. హ, ఎప్పుడు వెక్కిరించే వాళ్లకు చివరకు వెక్కిరింపులే మిగులుతాయి. ఇప్పటి నుంచైనా కాస్త భూమి మీద నిలబడి ఆలోచించు. గాల్లో ఎగిరే ప్రయత్నం చేస్తే జారి పడ్డం ఖాయం. స్టెప్ వెనుకున్నావు అని నన్ను అన్నావు. ఇప్పుడు ఎవరెక్కడున్నారో అర్థమవుతుందా? ఎవరా నువ్వు? నా మీద పడతావా? ఎంత పొగ నీకు? ఏ, నువ్వు అసలు మనిషివేనా? ఎందుకలా తోసావు? అయ్యో, బాగా జ్వరంగా ఉన్నట్టుంది. అవునండి, జ్వరం, అందుకే ఒళ్ళు తోలింది. సారీ అండి. అలాంటి వాళ్లకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ, ఆవిడ నెత్తినెత్తుకొని సేవలు చేస్తుంది, చేయించుకో. నోర్ముయ్. పశువులా ప్రవర్తించి కాస్తైనా పశ్చాత్తాపడవే. సాకేత్, నీ జర్కిన్ కాస్త ఇవ్వవా? చలికి బాగా వణికిపోతుంది. పర్వాలేదండి. తీసుకోదు. పర్వాలేదు, బాగా వణుకుతున్నావు. కాస్త చలి తగ్గుతుంది, కప్పుకో. బాగా చలేస్తుందా? కొంచెం ఓర్చుకోండి. ఇదిగోండి, ఈ టాబ్లెట్ వేసుకుని టీ తాగండి. ఇవ్వు సీత.
అవును రఘు, టాబ్లెట్స్ ఎక్కడివి? ఆఫీస్లో అడిగి తీసుకొచ్చాను. వదినా నెక్స్ట్ నువ్వే వెళ్ళు. పర్వాలేదులే సాకేత్, ఈ అమ్మాయికి సాయంగా వెళ్తాను. కాస్త చూసి నేర్చుకోవే. మానవత్వం లేని నువ్వు అతిథుల్ని ఏం ఆదరిస్తావు? నేనేం స్వీపర్ ఉద్యోగానికి రాలేదు. నీలాంటి వాళ్ళు మనసు లేనోళ్ళు ఆ ఉద్యోగానికి కూడా పనికిరారు. రఘు, తనకు కూడా ఒక ఫామ్ తీసుకురా. పర్వాలేదు, నేను తీసుకుంటానండి. ఏం పర్వాలేదు, మా ఆయన తీసుకొస్తారు. వెళ్ళి రఘు. పేరు చెప్పండి. పిఠాపురం స్వర్ణలతాదేవి, కేర్ ఆఫ్ బొబ్బిలి భాగీరథి, ఎక్స్-ఎంపీ. హౌస్ నంబర్ 212-81, నిర్మల్ వీధి. ఇది పర్మనెంట్ అడ్రస్సే కదా మేడం? అవును. ఓకే, మీరు వెళ్ళొచ్చు మేడం. సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంతదైనా కానీ, అడ్డి వస్తే తీసేయాలి ఎవరైనా కానీ. మీ పేరు? సంధ్య. ఫాదర్ పేరు? శ్రీనివాస్. అయిపోయింది రఘు, రండి.